హాయ్ ఫ్రెండ్స్! రవ్వ దోసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా 1 ½ కప్ గోధుమ రవ్వ, 1 కప్ బియ్యపు పిండి, 1 కప్ గోధుమ పిండి లేదా మైదా పిండి, సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని బాగా కలిపి 5 గ్లాసెస్ వాటర్ పోసి బాగా జారుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. నేను చూపించిన విధంగా బాగా జారుగా రావాలండి. మరీ పలచన కాదు. అలాని బాగా థిక్‌నెస్ కాదు. చూడండి ఇలా జారాలి పిండి. ఇప్పుడు పాన్‌ని పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. గరిటెతో కన్నా గిన్నెతో వస్తుందండి. గరిటెతో కన్నా గిన్నెతో వేస్తే వస్తుంది. మంటనెప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉంచి వెయ్యాలి దోస వేసేటప్పుడు. తర్వాత ఆనియన్స్, క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్ మీద ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసి వెంటనే తీసేస్తే ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది. మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా తిరగి వేసేసుకోవడమే. కొబ్బరి చట్నీ గానీ, పల్లి చట్నీతో గానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి ఈ రవ్వ దోసలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.